మొదటి సమూయేలు 30వ అధ్యాయము 6-7. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికి ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదుము రండని వారు చెప్పుకొనగా, దావీదు తనకు దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడకు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఏఫోదును దావీదు నొద్దకు తీసుకొని వచ్చెను. ఇక్కడ జరిగిన పరిస్థితి ఎంతమందికి తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ తన భార్యని ఆ సైన్యంలో ఉన్న వారి భార్యని, పిల్లల్ని అందరు కూడా అమాలేకులు అనే శత్రు సైన్యము తీసుకుని వెళ్ళిపోతారన్నమాట. వీరు యుద్ధం చేసేటప్పుడు వీరు అటువైపు వెళ్ళినప్పుడు క్వైట్గా, సీక్రెట్గా, రహస్యంగా వచ్చి తన భార్యల్ని, తన బిడ్డల్ని, అదే రీతిగా సైన్యంలో ఉన్న వారి భార్యల్ని, బిడ్డల్ని అందరినీ తీసుకెళ్ళిపోతూ ఉంటారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత వీరు ఎంతో అలసిపోయి యుద్ధం ముగించిన తర్వాత ఎలాగుంటుందండి మీరే అనుకొని చూడండి. దూర ప్రాంతాలకి వెళ్తారు, లేకపోతే వేరే దేశాలకి వెళ్తారు. వేరే దేశాలకి వెళ్ళి ఎప్పుడా నా తల్లిని కలుసుకోవాలి, ఎప్పుడా నా తండ్రిని, నా బిడ్డల్ని, లేకపోతే నా భార్యని, లేకపోతే నా సిస్టర్స్ని, బ్రదర్స్ని కలుసుకోవాలనే ఆశతో వచ్చి ఉంటుంది కదా అటువంటి అనుభవము. ఇక్కడ ఎవరైనా ఉన్నారు అటువంటి అనుభవం కలిగిన వారు అబ్రాడ్ నుండి వచ్చినప్పుడు? ఎప్పుడా నా ఆశతో ఉంటారు. వచ్చిన తర్వాత అమ్మయ్య ఎంత సంతోషం, ఎంత సమాధానం. ఈ రీతిగా వీళ్ళు కూడా ఎంతో శ్రమతో, ఎంతో కష్టముతో యుద్ధము చేసి అలసిపోయి ఆకలితో దప్పికతోటి అమ్మయ్య నా బిడ్డల్ని కలుసుకోవచ్చు, నా భార్యల్ని కలుసుకోవచ్చు అని సంతోషం వచ్చేసరికి భార్యలు లేరు, బిడ్డలు లేరు. ఆ ప్రాంతం అంతా కూడా నాశనం అయిపోయి ఉంది, అంతా చెల్లా చెదురైపోయింది. అటువంటి పరిస్థితిలో వీరంతా, ఆ సైన్యము, దావీదు అందరూ కలిసి గుండెలు బాదుకొని ఏడుస్తున్నారంట. అయ్యో నా భార్య, అయ్యో నా బిడ్డలు. మరి ఏమనుకుంటాము మామూలుగా అయితే రహస్యంగా వచ్చి అపవాది లేకపోతే శత్రు సైన్యం తీసుకెళ్తున్నారంటే ఏమనుకుంటాము, చంపేస్తారు, ఇంకా చచ్చిపోయారు అని అనుకుంటాము. వీళ్ళు కూడా అనుకున్నారు ఇంక చంపేస్తారేమో, నేను ఎంతో ప్రేమించిన నా భార్యను చంపేస్తారు, నేను ఎంతో ప్రేమించిన బిడ్డలందరినీ చంపేస్తారు అని ఎంత గుండెలు బాదుకొని ఏడుస్తున్నారంట. ఏడుస్తూ దావీదు భార్యని, దావీదు బిడ్డల్ని కూడా తీసుకెళ్లారు. కానీ వారికి ఏం గుర్తొచ్చింది తెలుసా? అంతా ఈ దావీదు వల్లనే జరిగింది. ఇటువంటి పరిస్థితి రావటానికి కారణము దావీదే. దావీదు వల్ల, ఆయన కోసమే కదా మనం యుద్ధంకి వెళ్ళాము, ఆయన కోసమే కదా మనం భార్య బిడ్డల్ని వదులుకొని వెళ్ళాము. ఇప్పుడు చూడు, ఆయన వల్లనే మన భార్య బిడ్డల్ని పోగొట్టుకున్నామని ఎంతో సడన్ గా రివర్స్ అయిపోయారండి. తనతో ఉన్నవారు, తను ఎంతో ప్రేమించిన సైన్యము, తన క్లోజ్ కోర్ టీమ్ అన్నట్టు చెప్పొచ్చు, ఎంతో క్లోజ్గా ఉన్నవారు సడన్ గా తిరగబడ్డారు. అనుకొని చూడండి మీరు అటువంటి స్థితిలో ఉంటే ఎంత స్ట్రెస్, ఎంత ఒత్తిడి. ఇంత ప్రేమించిన వీరే నా పైన తిరగబడుతుంటే దావీదు ఏం చేస్తాడు తెలుసా అండి? వారు అనుకున్నారంట రాళ్ళు తీసి కొట్టి చంపేద్దాం అనుకున్నారంట దావీదుని. అయితే దావీదు ఏం చేస్తాడు తెలుసా అండి? పారిపోలేదు. వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళి యెహోవా యందు, చదువుదామా, యెహోవా యందు యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడంట. ఈ రోజు ఒత్తిడిలో ఉన్నట్లయితే మనం చేయాల్సింది ఇది ఒక్కటండి. ఏంటి తెలుసా? ఎంత ఒత్తిడిలో ఉన్నప్పటికీ యెహోవా యందు ధైర్యం తెచ్చుకుందాము. దేవా నాకైతే చేత కదయ్యా, నాకు అందరు తిరగబడ్డారయ్యా, నా అనుకున్న వారు అందరు తిరగబడ్డారు, బట్ ఐ విల్ రిసీవ్ మై స్ట్రెంగ్త్ ఫ్రమ్ యూ. నేను నీలో ధైర్యం తెచ్చుకుంటాను, నీ యందు బలము తెచ్చుకుంటాను. అదే రీతిగా మత్తయి సువార్త 11వ అధ్యాయము 28-30 వచనాలు చదవమ్మా. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలాయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ఆయన కాడి సులువుగా ఉంటుందండి. లోకం ఇచ్చే కాడిలా కాదు, మనుషులు ఇచ్చే కాడి లాంటిది కాదు, సులువుగా ఉంటుందంట. అనేక సార్లు ఈ వచనానికి అర్థము మీకు తెలియదేమో, మీకు అర్థం కాదేమో. యు డోంట్ నో ద ట్రూ మీనింగ్ ఆఫ్ దిస్. దేవుని పరిచర్య చేయమన్నప్పుడు, దేవుని సేవ చేయనప్పుడు, లేకపోతే దేవుడు చెప్పిన మాట, ఆయన చిత్తము చేయమన్నప్పుడు మనందరికి మొదటికి వచ్చేది శ్రమ, మనందరికి మొదటిగా వచ్చేది ఎదురు దెబ్బ, మనందరికి ఎదురుగా వచ్చేది ఫస్ట్ వచ్చేది ఏంటి తెలుసా? కన్నీరు. ఎందుకంటే ఇంత కష్టం ఉంది,
దేవుని చిత్తమనే వచ్చాను, దేవుని చిత్తమనే చేస్తున్నాను, దేవుని చిత్తమనే పరిచర్య చేస్తున్నాను, దేవుని చిత్తమనే ఈ వివాహం చేసుకున్నాను, దేవుని చిత్తమనే ముందుకు వెళ్ళాను. దేవుడి చిత్తం అంటే ఏంటి ఇంత బరువు ఉంది, ఏంటి ఇంత ఆయాసకరంగా ఉంది, ఎందుకు ఇంత శ్రమగా ఉంది నాకు? ఇట్ ఫీల్స్ వెరీ హెవీ, హిస్ యోక్ ఫీల్స్ వెరీ హెవీ. కానీ నేను చెప్పగలుగుతాను అనుభవపూర్వకంగా, ఏంటి తెలుసా అండి, ఆయన కాడి ఎత్తినప్పుడు బరువు ఉంటుంది, కానీ ఎల్లగా వెళ్ళగా ఏం చేస్తారు తెలుసా? ఆ బరువు ఉంటుంది, కానీ ఆ బరువు ఆయన తీసుకుంటాడు. హల్లెలూయా. ఆ బరువు ఆయన ఎత్తి పట్టుకుంటాడంట, ఆ బరువు ఆయన మోస్తాడంట. ఆయన కాడి సులువైనది. ఎత్తినప్పుడు కష్టంగా ఉంటుంది, ప్రారంభంలో కష్టంగా ఉంటుంది, ప్రారంభంలో కన్నీరుగా ఉంటుందండి. కానీ వెళ్ళగా అందుకని ఇరుకులో నుండి ఆయన తీసుకెళ్తే వెళ్ళగా విశాలపరిచే దేవుడు. పట్టుకున్నప్పుడు భారంగా ఉంటుంది, ఎంతో కష్టంగా అనిపిస్తుంది. కానీ ఆయన అంటాడు, నేను నిన్ను ఒంటరిగా వదిలేను. నువ్వు ఒంటరిగా భరిస్తున్నావు అనుకుంటున్నావేమో, నువ్వు ఒంటరిగా సహిస్తున్నావు అనుకుంటున్నావు, కాదు. నువ్వు నా నిమిత్తమై చేస్తున్నావు కదా, నా చిత్తమని చేస్తున్నావు కదా, నేను ఎత్తి పట్టుకుంటాను. నేను నీ అందుకనే నా కాడి సులువైనది, తేలికైనది. మనుషులు ఇచ్చే కాడి చాలా బరువైనదండి. అపవాదిచ్చే కాడి చాలా బరువైనది. అనుభవపూర్వకంగా చెప్తున్నాను. సిన్ అనే కాడి, పాపం అనే కాడి పట్టుకున్నప్పుడు ఎంత మధురంగా ఉంటుంది, ఎంత ఆనందం ఇస్తుందో, ఎంత సంతోషం ఇస్తుందో. అబ్బా, ఇంత రమ్యంగా ఉంటుందా పాపం అంటే, ఇంత ఆనందం ఇస్తుందా, ఇంత మంచిగా ఉంటుందా అని అనుకుంటాం. ద టేస్ట్ ఆఫ్ సిన్ విల్ బి వెరీ డెలిషియస్ అట్ ద బిగినింగ్, బట్ యాజ్ ఇట్ కీప్స్ గోయింగ్ ఇన్సైడ్ ఇట్ బికమ్స్ అ పాయిజన్ ఇన్సైడ్ అవర్ స్టమక్స్. వెళ్ళగా మనకి విషంగా మారుతుంది. అదే అపవాది చేసేది. స్టార్టింగ్ ఏమో ఎంతో ఆనందంగా ఉంటుంది, వెళ్ళగా ఇంత బరువు, భారము, కాడి మొయ్యలేక సడన్ గా కుప్పకూలి పడిపోతాం. కుప్పకూలిపోయిన తర్వాత వచ్చి ఏం చెప్తాడు తెలుసా? నా కోసం ఈ కాడి మోస్తావా, థ్యాంక్ యూ అని చెప్పడండి అపవాది. చూడు నువ్వు ఎంత పాపివి, చూడు నువ్వు ఎంత భ్రష్టురాలివి, చూడు నువ్వు ఎంత భ్రష్టుడివి, నీకు ఇంకా అర్హత లేదు, నీకు యోగ్యత లేదు, నువ్వు ఇంకా ఇంతే, నువ్వు చచ్చిపోతే బెటర్ అనే మాటలు వినిపిస్తాడు. ఎందుకు? వాడి కాడే కదా మనం మోసాము, వాడిచ్చిందే కదా మనం మోసాము, వాడిచ్చింది, వాడు చెప్పిందే, వాడు ప్రేరేపించిందే కదా మనం చేస్తాము. కానీ he will never have a kind attitude. He is never kind, he is never thankful, he will never be compassionate. మనము పడిపోతే కనికరించేవాడు కాదండి అపవాది. మనం పడిపోతే మనం చూసి నవ్వేవాడు, మన గురించి కొండాలు చెప్తాడు దేవుని దగ్గరికి వెళ్ళి. కానీ మన దేవుడు ఆయన కాడి కాదని అపవాది కాడి పట్టుకున్నప్పటికీ ఏం చేస్తాడు తెలుసా? మనం కుప్ప కొలిపితే పరిగెత్తుకొని వచ్చి ఏం చేస్తాడు తెలుసా? మనల్ని లేవనెత్తి, ఇదిగో ఈ కాడి నేను దింపేస్తున్నా, ఈ బంధకాన్ని నేను తెంపేస్తున్నా, ఈ బరువుని భుజం నుంచి తీసేస్తున్నా, ఈ అపవాది శక్తుల నుండి నేను విడిపిస్తున్నా, ఇదిగో నేను నా భుజం పైన ఎత్తుకుని నడిపిస్తాను, ఈ ఒత్తిడి నుండి నేను విడిపిస్తా, ఈ శ్రమ, ఈ ఆందోళన నుండి నేను విడిపిస్తా, ఇదిగో నా సమాధానం, నా సంతోషం, నా సంతృప్తి నేను నీకు ఇస్తాను అని దేవుడు చెప్తాడండి. హల్లెలూయా.